నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. హేమ ఈ మధ్య ఎంటెక్ పూర్తి చేసింది. 2-3 ఉద్యోగ ప్రయత్నాల్లోనే మంచి ఉద్యోగం వచ్చింది. కంపెనీ కూడా పెద్దది, జీతం కూడా బాగానే ఉంటుంది. అటు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. హేమకు కూడా అంతుపట్టనంత ఆనందంగా ఉంది. కానీ లోపల మాత్రం జంకు భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు బాగా గారాబం చేశారు. మొదటిసారి ఉద్యోగంలో చేరబోతుంది. ఇంతవరకు ఆఫీసులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు కొత్త వ్యక్తులతో కలిసి ఉద్యోగం చేయాలి. అక్కడ సహోద్యోగులు, తనకంటే కేడర్లో పెద్దవాళ్ళు, బాస్, ఇలా ఎంతోమంది ఉంటారు. వారందరితో ఎలా మెలగాలి అని ఆలోచించేసరికి హేమ ఆనందం కాస్త ఎగిరిపోయింది. అసలు ఉద్యోగం మానేద్దామా అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ తను కష్టపడి చదివిన దానికి ప్రతిఫలంగా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుంది. తొలిసారి ఉద్యోగంలో చేరే సగటు యువతి మానసిక స్థితి ఇలానే ఉంటుంది. అందుకే ఈ విషయమే ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ కోటిలో ఉన్న డి స్వాదిస్కి వచ్చేసింది. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు శైలేష్ గారు ఉన్నారు. మరి కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్తే శైలేష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం. సో ఈరోజు మా సఖులకు లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? మీకు ఈరోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ చూపిస్తా. బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్. జనరల్ గా పార్టీకి వెళ్ళాలంటే, కొంచెం తొందరగా ప్రిపేర్ అవ్వాలంటే, మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కావాలి అవన్నీ డిఫరెంట్ బ్లౌజెస్ మా దగ్గర దొరుకుతాయి. రెడీమేడ్ సారీస్ కి బ్లౌజెస్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, అదంతా కూడా పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది. సో రెడీమేడ్ బ్లౌజెస్ దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్, హై నెక్, లో నెక్, అట్లా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తాం. సో ఇదంతా బ్లౌజెస్ చూపిస్తాం. ఓకే, ఇది చూడండి మేడం. మీకు వెల్వెట్ లో వచ్చేసి హై నెక్ బ్లౌజ్. హై నెక్ బ్లౌజ్ వచ్చేసి ఇది మీకు ఫుల్ స్లీవ్స్ వర్క్. ఇది జనరల్ గా ఏమిటంటే ప్లేన్ సారీస్ పైన వేసుకుంటే హెవీ బ్లౌజ్ ఉంది కదా, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది చూడండి, మీకు వెల్వెట్ పైన మొత్తం స్టోన్ వర్క్ ఉంది. ఇక్కడ జర్దోజీ మధ్యలో స్టోన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ జర్దోజీ పిటై వర్క్ ఉంది. ఇది మొత్తం జర్దోజీ ఇంకా స్టోన్ వర్క్ తో బ్లౌజ్ ఉంది. ఇది చూడండి, మధ్యలో పర్ల్స్ ఇచ్చినారు. క్రీమ్ గోల్డెన్ కాంబినేషన్ తో పర్ల్స్ ఇచ్చినారు మొత్తం మీకు. ఇంకా మధ్యలో వైట్ కుందన్స్ ఇచ్చినారు. బ్లూ ఉంది కదా, వైట్ హైలైట్ అవుతుంది, అందుకోసం వైట్ కుందన్స్ లైన్ ఇచ్చినారు మీకు నెక్ లో. ఇక్కడ మొత్తం పిటై వర్క్ ఇట్లా డిజైన్ చేసినారు. ఇట్లానే సేమ్ డిజైన్ స్లీవ్స్ కి కూడా ఉంది. స్లీవ్స్ లో ఏమిటంటే ఇది చూడండి మేడం, స్లీవ్స్ కి స్లీవ్స్ కూడా కంప్లీట్ గా వర్క్ ఉంది. ఇది 3/4 స్లీవ్స్ ఉంది, ఫుల్ స్లీవ్స్ ఉన్నది. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ గా బ్లౌజ్ లో ఏదైతే డిజైనింగ్ వచ్చిందో ఫుల్ స్లీవ్స్ కూడా అదే డిజైన్, సేమ్ డిజైనింగ్ వచ్చింది. ఇది ఇంత హెవీ ఉంది కదా ఫ్రంట్, అందుకోసం బ్యాక్ ప్లేన్ ఇచ్చింది. ఇది చూడండి, డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇంత ఓపెన్ ఉంది, మోడర్న్ స్టైల్లో ఉంది. ఇది బ్యాక్ ఇట్లా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే చాలా మంది నచ్చారు కదా, మాకు ఇంత ఓపెన్ వద్దంటే హాఫ్ వరకు క్లోజ్ చేసుకోవచ్చు. ఎంత కావాలి అంత. జనరల్ గా బేసిక్ నెక్స్ ఏమి ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు. సో హాఫ్ వర్క్ ఏమైనా క్లాత్ వస్తుంది? వెల్వెట్, సేమ్ వెల్వెట్ వస్తుంది. దానికి ఇట్లా సేమ్ కార్డింగ్ వస్తుంది. ఇది ఎట్లా ఉంది అట్లానే సేమ్ కార్డింగ్ వచ్చేసి సేమ్ కలర్ వెల్వెట్ వస్తుంది. సో హాఫ్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది. సో మీరు చెప్పినట్టుగా ప్లెయిన్ సారీస్ మీద కానీ ఇవి క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఫుల్ స్లీవ్స్ బాగుంటుంది అంటారు, లేకపోతే కొంతమంది హాఫ్? ఇంత వర్క్ ఉంది కదా, ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవాలి, ప్లెయిన్ సారీస్ తీసుకోవాలి. సరే అండి, ఇంకా వెరైటీస్ చూపిస్తాం. ఇది చూడండి, ఇది మొత్తం గోటా వర్క్. ఇప్పుడు వర్క్ చూసింది ఇది కచ్ వర్క్ ఉంది. ఇది మొత్తం గోటా వర్క్. ఇది మొత్తం గోల్డెన్ కలర్ ది గోటా, డిఫరెంట్ షేప్ ది. దానికి పక్కన మొత్తం కార్డింగ్ ఇచ్చినారు, గోల్డెన్ సెల్ఫ్ థ్రెడ్ తో కార్డింగ్ ఇచ్చినారు. ఇంకా ఫ్లవర్ డిజైన్ ఉంది చూడండి. ఇది సింపుల్ గా రా సిల్క్ క్లాత్ పైన ఉంది. ఇది సో రాయల్ బ్లూ మీద కాబట్టి గోల్డెన్ కలర్ హైలైట్ అవుతుంది. దీనికి ఇట్లానే కింద బార్డర్ ఇచ్చిన చూడండి. యాక్చువల్ గా ఇది దూరం నుంచి చూస్తే మీకు పర్ల్ వర్క్ బార్డర్ లాగా కనిపిస్తుంది, బట్ అది పర్ల్ వర్క్ లేదు. మొత్తం మీకు నార్మల్ బార్డర్ ఉంది, డిఫరెంట్ థ్రెడ్స్ యూస్ చేసినారు. సో దాని వల్ల లుక్ వస్తుంది. చూడండి, దీనికి ఇది మీకు బ్యాక్ వచ్చేసింది. దీనికి సేమ్ సెల్ఫ్ మొత్తం గోటా వర్క్. సో బ్యాక్ కూడా ఎలా వస్తుంది? చాలా బాగుందండి. సో ఇది ఎలాంటి సారీస్ మీదకి బ్లౌజ్ వేసుకుంటారు? ఇది జనరల్లీ కోటా సారీస్ ఉంటాయి, ప్లేన్ కోటా సారీస్. దానిపైన
స్టిఫ్ మెటీరియల్ లో ఏ సారీస్ ఉంటుంది దానిపైన చాలా బాగా లుక్ వస్తుంది. గోటా ఉంది కదా, జనరల్ గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గోటా. సో ఇది కూడా కొంచెం ట్రెడిషనల్ గా ఉంది, ఎక్కువ డిజైన్ గా కాకుండా ఇలాంటి సారీస్ కి అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎట్లా నచ్చుతారంటే ఎక్కువ వర్క్ వద్దు, స్టోన్ వద్దు, సింపుల్ గా ఉండాలి వాళ్ళకి ఇది ఉంది చూడండి మేడం. సింపుల్ గా ట్రెడిషనల్ గా ఇలాంటి డిజైన్స్ అయితే బాగా ఇష్టపడతారు. సరే అండి, దీని రేంజ్ ఎలా ఉంటుంది? అన్ని మేడం అదే 500 నుంచి 1500 2000 వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇది ఉంది, గోటా వర్క్ ఉంది, మీకు కచ్ వర్క్ ఉంది, సెల్ఫ్ థ్రెడ్ వర్క్స్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి. సో గోటా వర్క్ లో ఉన్న బ్లౌజెస్ రేంజ్ ఎలా ఉంటుంది? గోటా వర్క్ లో సేమ్ అదే మేడం 700 800 నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది. కొంచెం హెవీ వర్క్ కార్డింగ్ గిడింగ్ కొంచెం ఎక్కువ ఉంటే 1200-1300 వరకు వెళ్తుంది. ఓకేనండి, చాలా బాగుంది. ఇంకోటి చూడండి. ఇది చూడండి మేడం, మీకు ఇది వచ్చేసి కచ్ వర్క్ మెటీరియల్, కచ్ వర్క్ బ్లౌజ్ అంటారు. జనరలీ కచ్ వర్క్ లో ఏమిటి ఉట్టి థ్రెడ్ యూస్ చేస్తారు, అప్పుడప్పుడు మధ్యలో మిర్రర్ యూస్ చేస్తారు. ఇది మిర్రర్ తో మీకు కచ్ వర్క్ బ్లౌజ్ ఉంది చూడండి. ఎల్లో కలర్ పైన డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్, పింక్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, గోల్డెన్ అట్లా యూస్ చేసేసి మల్టీ కలర్ బ్లౌజ్ చేసినారు. ఇది ఏమిటంటే నంబర్ ఆఫ్ సారీస్ పైన యూస్ చేసుకోవచ్చు ఒకటే బ్లౌజ్ మీకు. అవును, ఎందుకంటే సారీ ఒక కలర్ ఉంటే బ్లౌజ్ కూడా కొంచెం కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ కలర్ గానీ అనుకుంటారు, కానీ సో ఇదేంటంటే ఏ కలర్ సారీకైనా చాలా బాగుంటుంది. జనరల్ ఈ 5 కలర్స్ తో అయితే ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, గోల్డెన్ అట్లా. ఇంకా బ్లాక్ పైన వేస్తే ఇంకా మంచిగా ఉంటది. ఇది ఎల్లో కలర్ కదా బేస్, అందుకోసం. ఇది చూడండి డిఫరెంట్ స్టైల్లో ఉంది మీకు. ఇది నెక్ చూడండి, జనరల్ గా వీ నెక్, రౌండ్ నెక్ ఉంటుంది, ఇది డబ్ల్యూ నెక్ అంటారు. వీ నెక్ కొంచెం బ్రాడ్ లో ఉంది. ఓకే, చాలా బాగుందండి. సో ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ ఎలా? సేమ్ బ్యాక్ ఇట్లానే ఉంటుంది మేడం. ఇది చూడండి, ఇది బ్యాక్. సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే వచ్చింది. సో మరి స్లీవ్స్ డిజైనింగ్ ఎలా ఉంటుంది? స్లీవ్స్ ఏమిటంటే ఇది ఇంత హెవీ ఉంది కదా, ఇది ప్లేన్ స్లీవ్స్ వస్తాయి మీకు. ప్లేన్ రాసింగ్ వచ్చేసి ఉట్టి బార్డర్. సో దానికి పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చినారు. ఫైన్ అండి, చాలా బాగుంది. సో ఇదే మోడల్ లోని ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయి మేడం, చూపిస్తా. ఇది చూడండి మేడం, డిజిటల్ ఈ మధ్య చాలా నడుస్తుంది. ఇది డిజిటల్ ఆన్ వెల్వెట్, జనరల్ గా రాసిల్ క్లాత్ పైన వస్తుంది. ఇది ఆన్ వెల్వెట్ ఉంది, వెల్వెట్ అట్లా కనిపిస్తలేదు, సాఫ్ట్ వెల్వెట్ ఉంది, అందుకోసం మీకు కనిపిస్తలేదు. ఇది వెల్వెట్ పైన మొత్తం డిజిటల్ వర్క్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఇది చూడండి, మ్యాంగో ఉంది, ఇక్కడ ఫ్లవర్ ఉంది, అట్లా డిఫరెంట్ ప్రింట్స్ యూస్ చేస్తున్నారు. బ్రైట్ కలర్స్ యూస్ చేస్తున్నారు అన్ని ప్రింట్స్ లో. ఇంకా ఏమిటంటే దీనికి పైపింగ్ ఇచ్చినారు మొత్తం. ఇది చూడండి పైపింగ్. సో పైపింగ్ అంతా వచ్చింది, బైఫర్కేట్ చేయాలి కదా, ఒకటేలాగా కనిపించద్దు అని పైపింగ్ ఇచ్చినారు మీకు మధ్యలో. ఇంకా ఇది బోట్ నెక్ స్టైల్, హై నెక్. ఇది కావాలంటే హై నెక్ పెట్టుకోవచ్చు, ఇది కావాలంటే తీసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది మీకు బోట్ నెక్ స్టైల్, ట్రాన్స్పరెంట్ ఉంది ఇక్కడ. ఇది కూడా కావాలంటే ప్యాక్ చేసుకోవచ్చు. ఇది ఇంత షైనీ ఉంది కదా, అందుకోసం రాసిల్ క్లాత్ తో ప్యాక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో బ్యాక్ ఎలా వస్తుంది? బ్యాక్ ఇది చూడండి మేడం, దీన్ని ఫుల్ బోట్ నెక్ స్టైల్ లోనే ఉంది, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది. కింద వచ్చేసి మీకు డిజిటల్ వచ్చింది. ఓకే, సో కావాలంటే రాసిల్ తో కవర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉన్నా బాగుంటుంది. సో స్లీవ్స్ కూడా ఎలాంటి? ప్లేన్ ఉన్నాయి చూడండి మేడం, గ్రీన్ కలర్ స్లీవ్స్ ఉన్నది. ప్లేన్ స్లీవ్స్ వచ్చేసి సన్న బార్డర్ ఇచ్చినారు. ఇది డిజిటల్ కదా, ఏం సెట్ కాదు తొందరగా. ప్లేన్ ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే ఇది చాలా బాగుంటది. సో మెయిన్ గా ఏంటంటే ఇలాంటివి కొంచెం డిజిటల్ లో టీనేజర్స్ కి బాగా చాలా బాగుంటది. సో సారీస్ మీద బాగుంటుంది అంటారు, ఇది హాఫ్ సారీ మీద కూడా కాదు, సారీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ సారీస్. హాఫ్ సారీస్ లో సెట్ కాదు. ఏమిటంటే మళ్ళీ హాఫ్ సారీస్ ఇట్లా తీసుకోవాలంటే దీనికి మ్యాచింగ్ ఘాగరా దొరకాలి, ఇంకా ఉట్టి ఘాగరా డిజైన్ చేయాలంటే చాలా పెద్ద హెడేక్ ఇక్కడ. అందుకోసం సారీస్ పైన యూస్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. సో డిజిటల్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలా బాగా ఇష్టపడతారు కూడా. మరి దీని రేంజ్ ఎలా ఉంటుందండి? ఇది చూడండి మేడం, పర్టికులర్ ఈ బ్లౌజ్ 1100 రూపీస్ మేడం. 1100. సో మనకు కావాలంటే ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ చాలా ఉంటాయి మేడం, ప్యాటర్న్స్. ఓకేనండి. సో బ్లౌజెస్ అంటే ఎక్స్క్లూజివ్లీ శారీస్ కోసం స్పెషల్ చాలా మంచి కలెక్షన్. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కూడా ఇవన్నీ డిజిటల్ కానీ ఇవన్నీ. చాలా మంచి కలెక్షన్ చూపించారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఇప్పుడిప్పుడే బాలికలను చదివిస్తున్నారు, ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. పరిస్థితులు కొంత మారాయి, కానీ ప్రతి కుటుంబంలోనూ ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొని బాలికలు చదువుకుంటున్నారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, సాంప్రదాయ భావాలు కలవాళ్ళు స్త్రీలకు చదువులెందుకు అంటున్నారు. అలాగే మహిళలు ఉద్యోగం చేయటానికి ఒప్పుకోవటం లేదు. ఏదో చదివించారు, ఉద్యోగం ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తే చాలు కదా అని వారిని వెనక్కి లాగుతున్నారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను చదివిస్తున్నా, ఉద్యోగాలు చేయటానికి పంపిస్తున్నా చాలా అభద్రతా భావంలోనే ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు తప్ప ధైర్యంగా కూతురును బయటకు పంపలేని స్థితి. ఈ పరిస్థితుల్లో స్త్రీలు ఉద్యోగాలు చేయటం అభినందించాల్సిన విషయం. సరే, ఇప్పుడు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి.
నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సృజన గారు. వారితో మాట్లాడి మన సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సృజన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? చాలా బాగున్నానండి. సో ఈరోజు మా సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారు? క్విల్లింగ్ తో జ్యువెలరీ అండి. క్విల్లింగ్ తో జ్యువెలరీ, కొంచెం హెవీ బీడెడ్ లాగా. ఓకే. కొంచెం రెగ్యులర్ గా కాకుండా Party wear type. పార్టీ వేర్ టైప్ లైక్ జుమ్కాస్. ఈ ఇయర్ రింగ్స్ లోనే కొంచెం డెకరేషన్ తోటి చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి. మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? తప్పకుండా. క్విల్లింగ్ టూల్, స్ట్రిప్స్, సిజర్, గ్లూ, హుక్స్, స్టాకింగ్ వైర్. చూసారు కదా సకలు కావాల్సిన వస్తువులు. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఏం చేయాలండి? నేను ఒక స్ట్రిప్ తీసుకుంటానండి. మనకి ఇవి కూడా మార్కెట్ లో బయట దొరుకుతాయి. ఓకే. క్విల్లింగ్ అంటే ఇస్తారండి? క్విల్లింగ్ అంటే ఇస్తారు. ఓకే. సో మనకి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా. యా, నేను ఇప్పుడు 2 వెరైటీస్ తీసుకున్నాను, బ్లూ అండ్ రెడ్ కలర్ లో. ఓకే. నేను ఇప్పుడు చేసే ఇయర్ రింగ్ ఎలా ఉంటుంది అంటే రోల్ క్విల్లింగ్ టూల్ తో ఇలా మనం రోల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇది చేయాలంటే క్విల్లింగ్ టూల్ ఉండాలి. ఇది ఉండాలి. సో అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అవునండి. ఓకే. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇలా రోల్ చేస్తూ ఉండాలి. ఓకే. నేను ఇప్పుడు చేసే ఇయర్ రింగ్ మీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏదన్నా రౌండ్ షేప్ లో కావాలి అనుకోండి, ఇలా చుట్టేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా రౌండ్ గా షేప్ అవకుండా వస్తుంది. ఓకే. సో మనం క్విల్లింగ్ టూల్ లో ఏంటంటే మామూలుగా బుట్టలాగా వస్తుంది. ఒకవేళ అలా కాకుండా కొంచెం పెద్దగా ఏమన్నా మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటిది పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది. కరెక్ట్ గా వస్తుంది. ఇలా ఓకే. ఇలా రౌండ్ వచ్చేస్తుంది. ఓకే. సో మనం ఎంత పెద్దది కావాలి అనుకుంటే మనం అలాంటిది పెట్టుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని ఎడ్జ్ ఉంటుంది కదా, నేను ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. ఇలా వస్తుంది రౌండ్ గా. ఓకే. అలాగే ఇంకోటి తీసుకుంటాను వేరే కలర్ లో. నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతకుముందు ఫుల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ బేస్ లో రౌండ్ తీసుకున్నాం కదా, మనం దీంట్లో అవుటర్ లో పెట్టాలి అనుకుంటే ఇంతకంటే పెద్ద తీసుకోవాలి. ఇన్నర్ లో పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఇది బేస్ గా తీసుకొని ఇది నేను రోల్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇవి ఏంటంటే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను ఆప్షన్ గా చెప్తున్నాను. లేదు మనకి దీనికి సెపరేట్ గా బయట ఎక్విప్మెంట్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఓకే. అందరూ కొనలేరు కదా. అవును. సో మీరు ఏంటంటే అండి ఒక 2 కలర్స్ లో చేయాలనుకున్నప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇన్ కేసు ఇది తీసుకున్నాం, ఈ బేస్ తీసుకున్నాం, దీనికంటే పెద్దది కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్దది అవుట్లైన్ లాగా వేసుకోవాలి. లేదు మనం లోపల చిన్నగా చాలు అనుకుంటే కనుక మన దగ్గర ఆల్రెడీ టూల్స్ ఉంటాయి కాబట్టి ఓకే. లేదంటే కూడా సపరేట్ గా బయట దొరుకుతాయంట. సో వాటిని తీసుకొని మనం చేసుకోవచ్చు. సేమ్ దీన్ని కూడా ఇలా చేసి నేను ఇలా చేసేసాను. ఓకే. మనకి ఇలా ఉంటుంది లోపల. ఓకే. ఇప్పుడు తీసుకున్న దాన్ని ఇక్కడ స్టిక్ చేసేస్తాం. ఇప్పుడు మన లోపల దీన్ని స్టిక్ చేయాలి అంటే ఇక్కడ గ్లూ పెట్టాలి. ఓకే. ఇది ఉంది కదా, ఇలా పెట్టేస్తుంది. ఓకే. ఇలా ఉండిపోతుంది. ఓకే. దీంట్ లోపల మనం ఇలానే వదిలేయలేం కదా, ఫిల్ చేసుకోవాలి. అప్పుడు అప్పుడు ఈ టూల్ యూజ్ అవుతుంది. ఇంతకుముందు రోల్ చేశాను కదా, ఇలా ఇలా రోల్ చేసి వదిలేస్తే ఇలా వస్తుంది. ఓకే. దీనికి మనం ఆపోజిట్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలా ఎస్ టైప్ లో వస్తుంది. ఓకే. ఏంటంటే ఫస్ట్ మనం ఆ షీట్ ని ఒక సైడ్ రౌండ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. కానీ అది కట్ చేయొద్దు. అంటే మనకి ఏంటంటే నేను ఇలా చేస్తాను కాబట్టి నేను కంటిన్యూగా ఈ పేపర్ తో చేసేస్తాను. రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇలా ఉండిపోతుంది. ఓకే. దీని మధ్యలో ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. గ్లూ పెట్టేసి లేదు మనం ఇలాగే కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను దీంతో రోల్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే. సింగిల్ కలర్ అన్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు డబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా సేమ్. ఓకే. ఇలా మళ్ళీ ఆపోజిట్ సేమ్ ఎస్ టైప్ లో వచ్చింది. అవును. కట్ చేసేస్తున్నాను ఇక్కడ. మనకి అన్ని కలర్స్ కావాలనుకున్నప్పుడు మనం కట్ చేసుకోవడం బెటర్, డిసైడ్ చేసుకొని అవి అలా కట్ చేసుకుంటే బెటర్.
ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ గ్లూ. కానీ సృజన గారు ఇవి మనం బయట కొన్నప్పుడు చాలా కష్టమేమో అని అనుకుంటాం, చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి తీసుకుంటూ ఉంటాం. కానీ మీరు చూపిస్తుంటే చాలా ఈజీగా, అంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఒక 2 నిమిషాల్లో అయిపోయేలా ఉంది కదా. అవునండి, అంటే ఇది చేసే మెథడ్ లో కూడా ఉండాలి, అదంటే చేస్తున్న కొద్దీ అలవాటు అవుతుంది. అండ్ మనకి ఆలోచన కూడా రావాలి, అంటే ఒక ఐడియా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ డిజైన్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని. ఓకే, మనం సింగిల్ కలరే కావాలంటే అదే పెట్టేసుకోవచ్చు. డబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా, ఇది ఇప్పుడు రౌండ్ గా ఉంది కదా, మనకు రౌండ్ వద్దు అనుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇది మన ఇష్టం అనమాట, మనం ఎలా కావాలి అనుకుంటే అలా. ఇన్కేస్ రౌండ్ వద్దు అనుకుంటే ఇలా, ఇన్కేస్ మన కింద కూడా ఇలా అంటే షేప్ ఇలా. ఇప్పుడు దీన్ని ఇక్కడ అనేస్తే ఇది కూడా మారిపోతుంది. ఓకే, ఇది చూడడానికి బాగానే ఉంది. అవును. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం హ్యాంగ్ చేసుకునే విధానం? ఇది మనకి బయట ఇలా జంప్ రింగ్స్ ఉంటాయి, మనకి ఇలా జంప్ రింగ్స్ అని బయట దొరుకుతాయి. ఇలా ప్రెస్ చేయాలి, ఇలా ఉంటుంది. ఓకే, మనం దీంట్లో నుంచి ఉక్స్ కూడా ఉంటాయి. దీనిలో టై చేసేసుకుంటే రింగ్ రెడీ. చాలా ఈజీగా అయిపోయిందండి ప్రాసెస్ అసలు. సో మనం చాలా అనుకుంటాం కదా, చాలా ఎక్కువగా కష్టపడాలేమో ఎలా చేయాలి అని, కానీ ఎంత ఈజీగా చేసేసారు. సో వీటిలోనే మనం ఇంకా డిఫరెంట్ గా చేసుకోవచ్చా? అవునండి, నేను అలా రెడీ చేసి ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, చూపించండి. ఇందాక మనం చేసాం కదా, దీని ఇప్పుడు 3 లేయర్స్ గా ఇలా తీసుకున్నాను. ఓకే ఓకే, సో ఇది హుక్ కాకుండా మనకి బయట స్టర్ట్స్ ఉంటాయి మార్కెట్ లో, అవి కూడా సేమ్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, అంటే మనం చేసినట్టుగానే చిన్నగా చేసుకొని దానికి బ్యాక్ సైడ్ దొరుకుతాయండి. అవునండి. ఓకే, బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసుకోవచ్చు కాబట్టి ఇట్లా మళ్ళీ. ఓకే, సో ఇంతకు ముందు మీరు ముందు అక్కడ రింగ్ పెట్టారు కదా, అలాగే రింగ్ పెట్టి ఇంకొక చిన్న చేశారు అంతే. ఓకే, అదే ఇంకా మన ఆలోచనలు మనం ఎలా కావాలి అనుకుంటే అలా 2 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇది ఇలానే హెవీ బీడల్లో, అంటే సింగిల్ గానే మీరు రౌండ్ చేసి దానిపైన బీట్ అవి పెట్టేశారు. సో సుజనా గారు, ఇవన్నీ మనం బయట తీసుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కానీ చూస్తే కూడా చాలా కష్టంగా తయారు చేస్తారేమో అనుకుంటాం. కానీ మీరు చాలా చక్కగా ఈజీగా, అంటే ఇంట్లోనే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఎలా చేసేసుకోవచ్చు అండ్ ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అని మా సకులందరికి ఈరోజు చెప్పారండి. ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీల వరకు పక్కనే ఉన్న చిన్న చిన్న నగరాల్లోనే చదువుకుంటారు. కళాశాల, ఇల్లు, హాస్టల్ తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలుండవు. స్నేహితులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఉన్న కొద్ది మందితో ఆనందంగా గడుపుతారు. ఎక్కువ మందితో కలిసి పనిచేయాల్సిన అవసరం రాదు. రూమ్లో ఉన్న, కళాశాలలో చదువుకున్న కొద్ది మందితోనే పరిచయాలు ఏర్పడతాయి. ఒకవేళ మనసుకు నచ్చకపోతే, విభేదాలు వస్తే వారితో పలకడం కూడా మానేయవచ్చు. కానీ ఉద్యోగాల్లో అలా కుదరదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎదుటి మనుషులు నచ్చినా నచ్చకపోయినా కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందుకే ఎంత ధైర్యం ఉన్న మహిళకైనా కొత్తగా ఉద్యోగంలో చేరేటప్పుడు భయం, బెరుకు తప్పకుండా కలుగుతాయి. వాటిని ఎలా అధిగమించాలో మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు దీపిక గారు ఉన్నారు. మరి మనకి ఎలాంటి స్పెషల్ రెసిపీని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే ఇందు గారు. దీపిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొత్తగూడెం నుంచి వచ్చానండి. కొత్తగూడెం నుంచి. సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. సో ఎన్నేళ్ళుగా చేస్తారు వంటలు? నేను నియర్లీ ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి చేస్తున్నానండి. ఓ గ్రేట్ అండి. సో ఇప్పుడు మాకు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు మీకు ఆలు అటుకుల కట్లెట్ రుచి చూపించబోతున్నాను. ఆలు అటుకుల కట్లెట్? అవునండి. చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్, అండ్ రెసిపీ కూడా చాలా కొత్తగా ఉంది. అవునండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? సరేనండి. ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అటుకులు, నూనె, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర. ఓకే దీపిక గారు, కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేశారు. మరి ముందుగా ప్రాసెస్ కి ఏం స్టార్ట్ చేయాలండి?
ఫస్ట్ మనం ఉడికించిన బంగాళదుంపలు ఉన్నాయి కదా అవి స్మాష్ చేసేసుకుందామండి. ఓకే అండి. దానిలో అటుకులై మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుందాం. ఫస్ట్ దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మొత్తాన్ని స్మాష్ చేసేసుకుందామండి. ఓకే అండి. సో బాగా మెత్తగా మొత్తం పేస్ట్ లో చేసేసుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ఆలు స్మాష్ చేసేసుకున్నాము. దీనిలో అటుకులు మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఈ అటుకులు మిక్స్ చేసే ముందు ఏం చేయాలంటే వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకోవడం అంటే ఎంతోసేపు జస్ట్ వీటిని వాటర్ లో వేసేగానే ఇవి వాటర్ పీల్ చేసుకుంటాయి. జస్ట్ ఇలా వేసి వెంటనే తీసేసుకోవడమే. వాటర్ యాడ్ చేసి వెంటనే తీసి దీనిలో వేసి చేసుకోవాలి. ఓకే అండి. కొంచెం పెద్ద బౌల్ తీసుకుందాం. ఓకే అండి. సో వాటర్ పోసుకోవాలి కదా. జస్ట్ అటుకులు తడిస్తే చాలు. అంతేనండి. ఆల్రెడీ ఇవి తడిచిన వెంటనే పీల్ చేసుకుంటాం కాబట్టి అయిపోతుంది. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మమ్మీ నేర్పించిందండి. మమ్మీ నేర్పించారు. సో మమ్మీ వంటలు బాగా చేస్తారు అయితే. చేస్తారండి. సో ఇలా నానే ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని ఇందాక ఉడికించి స్మాష్ చేసేసుకున్నాం కదా బంగాళదుంపలు, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే అండి. ఈ నానబెట్టిన అటుకుల్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోకి ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ మిక్స్ చేసుకుందాం. అండ్ దీంట్లో మనం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. కొంచెం సాల్ట్ అండి. దీనిలోనే కొంచెం కారం. ఓకే, ఉప్పు కారం అండ్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి. సో ఇవి కూడా కొంచెం. సో నాకు తెలిసి మీరు కారం చాలా తక్కువ తింటారు కదా? అవునండి. అర్థమైపోతుంది. అండ్ దీనిలోనే కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, మొత్తం కూడా ముద్దలాగా తయారు చేసుకోవాలి. అవునండి. సో పాన్ పెట్టేసుకుందాం అండి. ఇది అయిపోయింది, మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఓకే అండి. పాన్ పెట్టేసుకుందాము. ఓకే. ఓకే. సో పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఏంటంటే డీప్ ఫ్రై కాకుండా జస్ట్ 2 sides వేయించేసుకుంటే సరిపోతుందండి. ఓకే, డీప్ ఫ్రై అవసరం లేదు. డీప్ ఫ్రై అవసరం రెండు వైపులా కాలితే సరిపోతుంది. అవునండి. ఓకే. ఓకేనండి. ఆయిల్ వేడయ్యే లోపు ఈ కట్లెట్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే అండి. ఓకే దీపిక గారు, మనకు కావాల్సిన కట్లెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ పాన్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఈ కట్లెట్స్ ని ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా పెనం మీద, దానిలో ఈ కట్లెట్స్ ని పెట్టేసుకున్నాం. 2 sides వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ బాగా ఉడికిపోయినవి కాబట్టి అవునండి, అంత బాగా కుక్ అవ్వక్కర్లేదు, ఫ్రై అయితే చాలా. అవునండి. సో చూస్తున్నారు కదా, కట్లెట్స్ అటుకులతోటి చాలా స్పెషల్ గా. సో మొత్తానికైతే మనం పాన్ మీద వేసాము. అవి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇవి రెడిష్ బ్రౌన్ కలర్ కి వచ్చేసాయి. సో వీటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఇలా కలితే సరిపోతుంది. సరిపోతుందండి. ఓకే అండి. చాలా సింపుల్ గా అయిపోయింది మీరు చెప్పినట్లే, నిజంగా. అవునండి. సో ఇక్కడ నుంచి కట్లెట్ కావాలి అంటే బయటికి పరిగెత్తకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా చాలా టేస్టీగా మనమే చేసుకోవచ్చు. అవునండి. ఆలు అటుకుల కట్లెట్ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా,
ఆలు అటుకుల కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ఆలు అటుకుల కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆయిల్. ఆలు అటుకుల కట్లెట్ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన ఆలుని వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మరొక బౌల్లో అటుకులు వేసి కొంచెం వాటర్ వేసి తడిపి ఆలు బౌల్లో అటుకులు వేయాలి. ఆ తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపి కట్లెట్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. పాన్ వేడెక్కిన తరువాత తయారు చేసి పెట్టుకున్న కట్లెట్లను రెండు వైపులా గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ ఆలు అటుకుల కట్లెట్ రెడీ. ఆలు అటుకుల కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీపిక, నిజంగా చాలా సింపుల్ గా అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అంటే కొంచెమే కాలింది కదా, నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఆల్రెడీ మనం ఆలు అవన్నీ ఉడకబెట్టి పెట్టాం కాబట్టి చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్స్ అండి. సో ఇంత మంచి వంటని మాకు పరిచయం చేసినందుకు ప్రజ్ఞా సారీస్, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, దీపిక గారు చేసిన ఆలు అటుకుల కట్లెట్ ని. సో మరి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త వంటలు తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402355556540. మరి వెంటనే కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మొదటిసారి ఉద్యోగంలో చేరే మహిళకు గాబరా ఉండడం సహజమే. ముందే ఏదో జరుగుతుందని భయపడటం మంచిది కాదు. చిన్న చిన్న విషయాలకు కంగారు పడకూడదు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. ముందు మానసికంగా వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. స్త్రీలు ఎక్కడైనా వివక్ష ఎదుర్కోవటం నేడు తప్పనిసరి. అందుకని ఇంట్లోనే కూర్చోకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. తొలిసారి ఉద్యోగంలో చేరినప్పుడు కొత్తగా ఉండటం అనేది అందరికీ సహజమే. కొత్త స్థలం, కొత్త పరిచయాలు, విభిన్న మనస్తత్వాలు, ఎవరు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో, వారితో ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. సగటు మహిళగా కొంత కష్టం కూడా కావచ్చు. కానీ క్రమంగా మీరు మిమ్మల్ని అక్కడి పరిస్థితులకు, మనుషులకు అనుగుణంగా మార్చుకోవచ్చు, లేదా వారిని మీకు అనుకూలంగా మార్చేయవచ్చు. ఇదే విషయం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. నగా నట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన జ్యువెలరీస్ లో మనకు ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా సకలకి ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? పెండెంట్ సెట్స్, లైట్ వెయిట్ లో పెండెంట్ సెట్స్ చూపిస్తారు. డిఫరెంట్ గా, రెగ్యులర్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ గా, వెరైటీగా ఉండే పెండెంట్ సెట్స్ అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ డిజైన్ చూద్దాం. లక్ష్మీదేవి, పర్ల్ లో లక్ష్మీదేవిని చేసాము. దిస్ కంప్లీట్లీ పర్ల్, మొత్తం పర్ల్. ఇట్లా మనం బ్యాక్ సైడ్ చూస్తే పర్ల్, మొత్తం పర్ల్ పైన లక్ష్మీదేవి పెండెంట్ అన్నమాట. లక్ష్మీదేవిని దాని మీద కార్వ్ చేసి దాని మీద మొత్తం గోల్డ్ తోటి చేసాము. ఓకే, సైడ్ నుంచి మొత్తం గోల్డ్ ఇచ్చా, పైన ఒక 2 బాల్స్ లాగా ఇచ్చా. ఇచ్చి దానికి మళ్ళీ ఒక చిన్న హుక్ లాగా, దేనికైనా చేంజబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం దేనికైనా చేయొచ్చు. చేసి మళ్ళీ ఇదంతా డీటెయిల్డ్ గా ఫేస్, ఐబ్రోస్, హెయిర్ దగ్గర మొత్తం అంతా గోల్డ్ తోటి మొత్తం థిన్ షీట్ తీసుకుని దాని మీద మళ్ళీ నక్కీ వర్క్ అంటారు దాన్ని. ఓకే, నక్షి వర్క్. ఓకే, సో దాన్ని ఇచ్చామన్నమాట. అంటే చూడడానికి, కనిపించడానికి షైనీగా కూడా ఉంటుంది మనకి. అది మీరు ఫస్ట్ నాకు ఇది చూపించగానే లైక్ వావ్ అమేజింగ్ అన్నట్టు ఆ లుక్ ఉంది. ఎందుకంటే పర్ల్ పైన, అది పర్ల్ అన్నప్పుడు చిన్నగా నాకు తెలిసిన పర్ల్ అంతే, మరి ఇంత పెద్ద పర్ల్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని మీద మళ్ళీ సీజెడ్స్, ఐ మీన్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చాను నేను. ఇచ్చి దానికి అంటే మొత్తం పర్ల్ అండ్ గోల్డ్ అంటే డల్ అయిపోతుంది. సో అందుకని రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చాను అన్నమాట. ఓకే, వావ్, చాలా క్యూట్గా ఉందండి పెండెంట్ మాత్రం. బట్ చాలా ఏమంటారు, క్రియేటివ్ థాట్ అంటే డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి. సో దీంట్లో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ యూజ్ చేశారు? ఇది మనకి జస్ట్ 2.2 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది, 2.3 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, దెన్ పర్ల్
పర్ల్ వెయిట్ డిఫరెంట్ ఉంటుంది, దాని ప్రైస్ అదే అంతా డిఫరెంట్ వెయిట్ అదంతా సెపరేట్ గా ఉంటుంది మనకి. ఓకే వా. మరి నెక్స్ట్ డిజైన్కి వెళ్దామా? యా, ఇది మనం పులిగోరు అని అంటారు, కాకపోతే ఒరిజినల్ కాదు, ఇది సింథటిక్ అన్నమాట. Okay. సింథటిక్ గోరు మీద మనము జనరల్ గా పులిగోరు అంటే అందరికి ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చి ఒక 3 స్టోన్స్ ఇచ్చి ఐదర్ 1 సైడ్ గానీ 2 సైడ్స్ గానీ అట్లా తీసుకుంటారు. కానీ కొంచెం డిఫరెంట్ క్రియేటివిటీ ఆలోచించాలి అని దాని మీద నేను ఏం చేశానంటే ఒక వెంకటేశ్వర స్వామి ఇచ్చాను, చిన్నది ఐడల్ ఇచ్చాను. మనకు దాన్నే వినాయకుడు పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి, లేడీస్ కావాలంటే లక్ష్మీదేవి పెట్టచ్చు, హనుమంతుడిని పెట్టచ్చు, ఎవరినైనా చేంజెస్ చేసి పెట్టచ్చు, నచ్చిన ఇష్టదేవుడిని పెట్టుకోవచ్చు, సాయిబాబాని పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు ఆ ప్లేస్ లో పెట్టి. ఈ కిందంతా ఇట్లా ఫ్లవర్ లాగా ఇచ్చాను, చూస్తే మీరు ఒక లత లాగా ఇచ్చాను నేను. మరి దీంట్లో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ యూస్ చేశారండి? 3.6 నుంచి 4 లోపు, 3.8 అట్లా డిపెండింగ్ ఆన్ ద డిజైన్ మనం తీసుకున్న దాన్ని బట్టి అది వేరియేషన్ ఉంటుంది. 3.5 to 3.6 అట్లా వస్తుంది మనకి. చాలా బాగుంది. మరి నెక్స్ట్ డిజైన్కి వెళ్దామని. యా, ఓకే, ఇది బ్లాక్ స్టోన్ శాండీ. దాని మీద చూస్తే మీకు మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ లాగా గోల్డ్ తోటి ఇచ్చాను మొత్తం, అండ్ పైన కింద చిన్న స్టోన్స్ సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ చుట్టూతో ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చి దాని మీద ఎనామల్ ఇచ్చాను, రెడ్ అండ్ గ్రీన్ తోటి ఎనామల్స్ ఇచ్చాను. ఇచ్చి ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చా పర్ల్. మళ్ళా ఆ పర్ల్ మీద కూడా చూసారంటే మళ్ళీ ఒక చిన్న గోల్డ్ తోటి డ్రాప్ లాగా ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ కింద ఒక చిన్న క్యాప్ ఇచ్చాను, గోల్డ్ క్యాప్ ఇచ్చాను. ఇచ్చి సేమ్ ఒక 3 లైన్స్ లాగా ఇట్లా హుక్ లాగా తీసుకుని దానికి మళ్ళీ యాడ్ చేశాను. యాడ్ చేసి సేమ్ ఇదే షేప్ లో చిన్న సైజ్ స్టోన్స్ తీసుకుని చెవులకి హ్యాంగింగ్స్ చేసాం. పైన లీఫ్ ఇచ్చి మళ్ళీ ఒక స్టోన్ ఇచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద పెండెంట్ కి ఎట్లా చేసామో సేమ్ ఈవెన్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే లత లాగా తీసుకుని మళ్ళీ దానికి కూడా స్టోన్స్, ఎనామల్ అవన్నీ ఇచ్చి మళ్ళీ కింద ఒక చిన్న సైజ్ పెండెంట్ కంటే చిన్న సైజ్ పర్ల్ ఇచ్చాను. ఇచ్చి దాని మీద కూడా మళ్ళా గోల్డ్ తోటి డ్రాప్ ఇచ్చాను అనమాట. వెరీ ప్రిటీ. ఇది కంప్లీట్ స్పెషల్లీ వైట్ డ్రెస్సెస్, ఎందులో అయితే బ్లాక్ ఎందులో అయితే మిక్స్ ఉంటుంది ఆ డ్రెస్సెస్ అందులో ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వేసుకున్న రెడ్ దానికి కూడా చాలా సెట్ అవుతుంది, రైట్? సో దీంట్లో ఎన్ని గ్రామ్స్ గోల్డ్? ఇది 5 గ్రామ్స్ పడుతుంది. 4.8 డిపెండ్స్ ఆన్ ద అంటే మనం ఇంకేమైనా చేంజెస్ చేసిన దాన్ని బట్టి 4.5 నుంచి 4.8 to 4.9 ఆ మధ్యలో వస్తుంది మనకి. ఓకే, చాలా ఐ థింక్ పార్టీ వేర్ కూడా యూజ్, పార్టీ వేర్ చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఫర్ ఆల్ ది ఏజెస్ అన్నమాట. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా? ఇది కూడా బ్లాక్ స్టోన్ అన్నమాట. ఓకే, బ్లాక్ స్టోన్ మీద మళ్ళీ ఒక పర్ల్ అమ్మాయిని చేశాను, ఒక లేడీ పర్ల్ పైన మళ్ళీ అమ్మాయి విత్ పర్ల్ చేసి దానికి మళ్ళీ జస్ట్ ఆ హెయిర్ లాగా ఫ్లవర్స్ లాగా మొత్తం అంతా కొంచెం క్రియేటివిటీ. మళ్ళీ నెక్లెస్ లాగా ఇచ్చాను, అక్కడ ఐస్ ఇచ్చాను, నోస్ చాలా హెయిర్ ఇట్లా వేవీగా ఇవ్వడానికి అది మొత్తం అంతా గోల్డ్ తో ఇచ్చి కలర్స్, ఈ ఫ్లవర్ కలర్ ఏమో ఎనామెల్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ దాని మీద చిన్న గోల్డ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూసి నెక్లెస్ మొత్తం గోల్డ్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ ఒక చిన్న గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ ఇది డ్రెస్ కింద ఫ్రాక్ కి బో కింద అట్లా ఇచ్చాము. ఇచ్చి ఆ బ్లాక్ స్టోన్ మళ్ళీ ప్లెయిన్ గా కనిపించకుండా ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ చేసాము. చేసి మళ్ళీ ఒక హుక్ ఇచ్చాను, కింద సేమ్ ఒక పర్ల్ డ్రాప్ ఇచ్చి దాని మీద మళ్ళీ గోల్డ్ వచ్చిన డ్రాప్ ఇచ్చారు. ఇచ్చి దీనికి హ్యాంగింగ్స్ మళ్ళీ ఇంత పెద్దవి అంటే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతుంది, మనం వెళ్ళేది లైట్ వెయిట్ కాన్సెప్ట్ కాబట్టి పర్ల్ తోటే చిన్న ఫ్లవర్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఇచ్చామో హెయిర్ దగ్గర ఆ ఫ్లవర్ తీసుకున్నాం. ఒక 2 లీవ్స్ ఇచ్చి ఎమరాల్డ్ అండ్ గ్రీన్ 2 ఇచ్చి మళ్ళీ ఒక 2 లీవ్స్ ఇచ్చి కింద ఫ్లవర్ ఇచ్చి ఆ ఫ్లవర్ మీద కూడా మొత్తం గోల్డ్ ఇచ్చాను నేను. ఓకే, ఇది మాత్రం చాలా యూనిక్ గా ఉంది. ఇప్పటివరకు చూపించినవన్నీ నేను బయట అయితే చూడలేదు, చాలా యూనిక్ గా ఉంది. స్పెషల్లీ పర్ల్, ఇంత పెద్ద పర్ల్ ఏంటా అని అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అండ్ స్టోన్ పైన బ్లాక్ స్టోన్ పైన కార్వ్ చేసి మళ్ళీ దానిపైన డిజైనింగ్ చాలా క్యూట్ గా ఉందండి. దీంట్లో ఎన్ని గ్రామ్స్ యూజ్ చేసి? ఇది 5.5 గ్రామ్స్ పడుతుంది. 5.5 గ్రామ్స్ ఎక్స్క్లూడింగ్ పర్ల్ అండ్ ఆల్. అవన్నీ కాకుండా 5.5 గ్రామ్స్. ఓకే, చాలా ప్రెటీ డిజైన్ అండ్ యూనిక్ డిజైన్స్. అండ్ ఇంత మంచి డిజైన్స్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ నగా నట్ర కార్యక్రమం. మరో అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మొదటిసారిగా ఉద్యోగంలో చేరే మహిళ తోటి ఉద్యోగస్తులతో కలిసిపోవటానికి ప్రయత్నం చేయాలి. సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ముందుగా వారి మాటలను బట్టి, చేతలను బట్టి ఎదుటి వారిని అంచనా వేసి పరిచయాలు కొనసాగించాలి.
అలాగే వాళ్ళు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాలి. పనిచేసే సమయంలోనే కాకుండా ఆఫీసులో ఎదుటివారి ప్రవర్తనను గమనించాలి. మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించాలి. అలాగే విమర్శించే వారికి, చాడీలు చెప్పేవారికి దూరంగా ఉంటే మంచిది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాలు తీర్చుకోవాలి. మీకు సంబంధించిన అన్ని వస్తువులను మొదటి రోజు నుంచి తప్పకుండా కార్యాలయానికి తీసుకువెళ్ళాలి. మీకు అప్పగించిన పనిని సరైన సమయంలో పూర్తి చేయటం మొదటి రోజు నుంచి అలవర్చుకోండి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.